గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్తూ ధర్మంగా ఒక బాణాన్ని ఇట్లా విడుదల చేస్తారన్నమాట. అంటే శ్రీరాముల వారు సూర్యుని యొక్క మొదటి కిరణం రాకుండా చేయడం వల్ల ఆ యొక్క కిరణాలు ఎందుకంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటే ఈ మానవ ప్రపంచంలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు పంపించడానికి వచ్చేటటువంటి సూర్య భగవానుడా, అలాగే చీకటిని అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుతురు అనే దీపాన్ని ఇచ్చేటటువంటి చీకటి నుంచి వెలుతురుని ఇచ్చేటటువంటి సూర్య భగవానుడా, ఏదైతే మాయాశక్తి ఉందో ఆ మాయాశక్తి నేను ధర్మంగాని శ్రీరామ బాణాన్ని వదులుతున్నాను, నీవు ఈ లోకానికి వెలుతురునివ్వని ఆ శ్రీరాముల వారు ప్రార్థిస్తూ ఆ బాణాన్ని వదులుతాడు. నాకు ఇది తెలియదు, నిన్న ఆ సీరియల్ చూసిన తర్వాత నాకు అర్థమైందన్నమాట. కాబట్టి ఫస్ట్ టైం వింటున్నాను సార్, ఫస్ట్ టైం వింటున్నాను. నాకు కూడా తెలియదమ్మా, ఇది నేను రాసి పెట్టుకుని ఎన్నో ఏళ్ళైంది. నిన్న సీరియల్ నాకు టాలీ అయింది అనమాట. అంటే ఒకటో కిరణం శ్రీరామ రక్ష స్తోత్రము అంటారు. అది శ్రీరామ అంటే కూడా నాకు ఇంతకు ముందు వచ్చింది, ఎప్పుడో 98-99 శ్రీ అంటే ఈ భూమి మీద, శ్రీ నివాసుడు అంటే మన వెంకటేశ్వర స్వామి శ్రీ నివాసం ఉన్నవాడు అని అంటారు కదా, ఈ భూమి మీద నివాసం ఉన్నవాడు అని. శ్రీ అంటే ఇప్పుడు శ్రీ అంటే ఈ భూమి మీద, రా అంటే రావద్దురా, అంటే మాట విను, అంటే శ్రీ అంటే ఈ భూమి మీదికి రావద్దు నాయన, మాట విని అంటే ఈ లోపల ఉండే పూర్ణాత్మ మాట విని జ్ఞానం జన్మ తీసుకోవద్దు చెప్పడానికి శ్రీరామ అనే పదం. సూపర్ 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 సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. అసలు ఇది దీనికి అర్థం తెలియక శ్రీ అంటే రాముడు, శ్రీరాముడు, శ్రీరామ స్తోత్రం అని, లేకపోతే శ్రీరామ నామం అని, శ్రీరామ జపం అని రాసుకుంటూ ఉంటారు కదా, దానికి ప్రతిఫలం అసలు ఏంటి సార్ చెప్పండి, ఏమన్నా అర్థం ఉందా? రాసుకుంటా అంటే అలా శ్రీరామ అనే దానికి ఆ పదం ఉంటే ఆంజనేయ స్వామి ఒకసారి ఏమంటాడు, శ్రీరామ్ అంటాడు, రామ అన్నాడు, రామ్ అంటాడు. అంటే ఆంజనేయ స్వామి రామ్ అంటారు. అవును, రామ అంటాడు, రామ్ అంటాడు. రామ్ అంటే శ్రీరామును పట్టుకుంటే శ్రీరామ్ అయిపోతారని. అంటే ఈ భూమి మీదికి శ్రీ అంటే ఈ భూమి మీదికి రా అంటే రాము, ఇంకా మేము రాము జన్మ తీసుకోమని. శ్రీరామ దానికి అదే అర్థము, శ్రీరామ్ అని దానికి రాముని అర్థం. అందుకే మొట్టమొదటి కిరణాన్ని శ్రీరామ రక్ష స్తోత్రము అంటారు. అది ఏమిటికంటే సంకల్పానికి. ఆయన కూడా నాకు మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అక్కడికి వెళ్ళిపోయా నేను ఇప్పుడు ఈ ఒక్క క్షణంలోనే. రామ్ అంటే రామ్ అంటాడు, రామ్ ఆయన రామ్ టీచర్ రామ్ అని అంటారు ఆయన, రామ్ అని. ఎందుకంటే ఒక రామ్తోనే ఎన్నో ఉన్నాయి ఆ బుక్స్ ద్వారా. ఆయన ఈ కలియుగంలో ఈ రామ అవతారం కూడా ఆయనే అని చెప్తారు ఆయన. చాలా బాగుంది సార్ అర్థము, మీరు ఇచ్చిన వివరణ, ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. ప్రకృతి నుంచి వచ్చిందమ్మా, నాణ్యం సొంతంగా తయారు చేసింది కాదు. నాకు ఆ పరమాత్ముడు ఇచ్చాడు, ప్రకృతి ఇచ్చింది. కాబట్టి ఒకటో కిరణం శ్రీరామ రక్ష స్తోత్రం. సంకల్పం ఎప్పుడంటే నాకు జన్మరాహిత్యం కావాలి, మన సంకల్పం నాకు ముక్తి కావాలి అనే సంకల్పం ఉండాలి. మనకు అది కావాలి ఇది కావాలి అనేది మన సంకల్పాలు, ఇంకా వాళ్ళ ఇష్టం. కానీ సూర్య కిరణం యొక్క మొట్టమొదటి కిరణం యొక్క ఉద్దేశం అది అని చెప్తున్నారు ఇక్కడ. సూపర్ సార్. సరే, ఈ శ్రీరామును శ్రీరామ్ గా మార్చుకోవడానికి ఏమంటే రెండవ కిరణం లలితా సహస్రనామము అంటారు. అంటే లలితా సహస్రనామం అంటే ప్రేమ ప్రజ్ఞకు చిహ్నం. అంటే లలితా సహస్రనామం పఠిస్తే ప్రేమ ప్రజ్ఞ మనలో బాగా ఉత్తేజితం అవుతుంది. అటువంటి సహస్రనామం
సంబంధించినటువంటి శక్తి రెండవ కిరణంలో ఉంది అని చెప్తారన్నమాట. కాబట్టి మూడవ కిరణాన్ని హనుమాన్ చాలీసా అంటారు. ఐదవ కిరణాన్ని గాయత్రి సహస్రనామం అంటారు. ఐదవ కిరణాన్ని విష్ణు సహస్రనామము అంటారు. ఆరవ కిరణాన్ని గణపతి సహస్రనామము అంటారు. ఏడవ కిరణాన్ని ఆదిత్య హృదయం అంటారు తల్లి. మనం ఏం చేస్తాం అంతరార్థం ఉంది సార్ దీంట్లో చూడండి. అసలు చాలా ఇది నాకు కూడా ఇది రహస్య కిరణాలని ఒక పుస్తకం తెనాలి వేదపీఠం వాళ్ళు తెప్పించుకొని చదివి నేను ఇది ప్రాక్టీస్ చేశాను బాగా. నేను డైరీలు కూడా రాసుకొని ప్రాక్టీస్ చేశాను. కాబట్టి మనము ఒక దేవతా స్తోత్రాన్ని చదివిస్తే ఆ కిరణం మాత్రమే తీసుకుంటాం. నాకు గాయత్రి దేవి ఇష్టం అంటే గాయత్రి దేవి సంబంధించిన కిరణం 4వ కిరణం మాత్రమే చాలు. నేను విష్ణు సహస్రనామం అంటే నాకు 5వ కిరణమే చాలు. అంటే చాలా అంటే లోపల సంతృప్తి, అది కూడా మంచిదే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటారో ఈ 7 కిరణాలు మీలోకి వస్తాయి. 7 కిరణాలు రావడమే కాదు, అవి యాక్టివేషన్ ఆచరిస్తాము. అందుకే ధ్యానం చేయమని చెప్తారన్నమాట. అద్భుతం సార్. అదే కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే వేదము అనగా, బాగా వినండి, ఇది ఇంతకు ముందు చెప్పాను ఒక క్లాస్ లో. వేదం అనగా సూర్యకిరణ విజ్ఞానమే. అంటే ఈ సూర్యకిరణాలలో వేదములు, ఆ 7 కిరణాలలో కూడా వేదమే అని చెప్తాడు. కాబట్టి వేదాలలో కేవలం సూర్యశక్తిని ఎలా ఉపయోగించుకోవాలనేది మాత్రమే ఉందంట. వేదాలలో సూర్యశక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ఉందంట. ఉపయోగించుకోవాలి సూర్యకిరణాలు 7 కిరణాలను మనము ప్రేమతో స్వీకరించాలి. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, సూర్యకిరణాలలో వేదాలు ఉన్నాయి, ఆ సూర్యకిరణాలలో ఉన్న వేదాలను మనం ఉపయోగించుకోవాలి. బాగా వినండి, మన యొక్క ఈ శరీరాలు కూడా ఆ సూర్యకిరణాల వల్ల ఏర్పడ్డాయి. సూర్య వల్ల మన శరీరాలు ఏర్పడ్డాయి. సూర్యకిరణాలలో వేదాలు ఉన్నాయి, వేదాల యొక్క తత్వం సూర్యకిరణాలలో ఉంది. ఆ సూర్యకిరణాల వల్ల మన శరీరం ఏర్పడింది. అంటే మన శరీరాల్లోనే వేదాలు ఉన్నాయి. అంటే మనము ఇప్పుడు 7 రంగులు 7 చక్రాసు ఉన్నాయి కదా సార్. మనకి 7 చక్రాసు ఉన్నాయి, 7 రంగులు ఉన్నాయి. ప్రతిదీ మనకు 7తోనే ముడిపడి ఉంటది కదా సార్. అవును. కాబట్టి ఇంకొక చెప్తారు ఇక్కడ. అందుకే వర్ణమాల అంటే రంగులని మాత్రమే కాక, వర్ణమాల అంటే రంగులని మాత్రమే కాక అక్షరమాల అని అర్థం. అక్షరమాల అంటే అక్షరాలను కూడా అర్థం. అంటే ప్రతి అక్షరానికి ఒక రంగు ఉంటుంది, ప్రతి అక్షరానికి ఒక రంగు ఉంటుంది. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది సార్. నాకు ఇప్పుడు ఇది చెప్పేసేయండి, అడుగుతాను. క్వశ్చన్ ఉంది నాకు. తర్వాత ఇంకోటి చెప్తాడు, కావలసిన రంగుల మిశ్రమాన్ని ఆ వర్ణములకు సంబంధించిన అక్షరాలతో కలపడమే శబ్ద విజ్ఞానము. మరొకసారి చెప్తాం, కావలసిన రంగుల మిశ్రమాన్ని ఆ వర్ణములకు సంబంధించిన అక్షరాలతో కలపటమే శబ్ద విజ్ఞానము. శబ్ద విజ్ఞానము. ఇంకా చెప్తాడు,
భగవద్గీత అంటే సూర్యకిరణ విజ్ఞానమే. భగవద్గీత అంటే సూర్యకిరణ విజ్ఞానమే. సూర్యకిరణ విజ్ఞానమే వేదము. ఈ ప్రకృతిలో సర్వత్రా వ్యాపించి ఉన్నది వేదము. ప్రతి ప్రాణి యందు ప్రతి కణం నందు సూర్యకిరణాలను దర్శించాలి. అంటే మన ప్రాణంలో కూడా సూర్యకిరణాలను దర్శించడమే దర్శనము. దీనినే దర్శనము అంటారు. ఓకే, సరే. ఇప్పుడు అక్షరాలు అన్నారు కదా, అక్షరాలు ఒక్కొక్క, ఇప్పుడు మనం ఉన్నాయి కదా, ఆ అక్షరాల యొక్క శబ్దాలను పలుకుతే కూడా మన శక్తి ఇస్తాయి. సార్ ఇప్పుడు మనం అక్షరాలకు వెళ్లే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, ఆ క్వశ్చన్ చూద్దామా? చెప్పండి. ఇప్పుడు మనం 7 రంగులు అనుకుంటున్నాం కదా, మనకు వారం రోజులు కూడా 7 రోజులు, వారానికి 7 రోజులు ఉన్నాయి కదా. ఈ 7 రోజులకి మనం మళ్ళీ దీంట్లో గ్రహాలు అలా వెళ్తే రంగులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రంగు కూడా ఉంది కదా సార్. ఒక్కొక్క రోజు అంటే 7 రోజులకి 7 రంగులు ఉన్నాయి కదా. అది మనం నవగ్రహాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, అది చాలా అద్భుతమైంది నవగ్రహం గురించి. ఉందమ్మా, రంగుకు, అక్షరానికి, అన్నింటికి కూడా శక్తి ఉంది. కానీ ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడమే, ఆ ఉపయోగించుకోలేకపోవడమే బద్ధకం. అది ఉందని తెలుసుకోలేకపోవడం బద్ధకము అయితే నిర్లక్ష్యం. ఒకవేళ తెలియదు ఏముంది, అది మానవ శరీరానికి. ఎందుకంటే మానవ శరీరం బరువైన తల్లి. అంటే ఇంత తలకాయ, ఇన్ని ఎముకలు, ఇంత రక్తము, ఇంత మాంసము, బరువు, చాలా బరువు కదా. ఆ బరువుకు తగినటువంటి ఛార్జింగ్ ఎంత చేయాలి? చాలా శక్తి నింపాలి. చాలా శక్తి నింపితే ఆ శరీరం పనిచేస్తుంది తల్లి. మనం బద్ధకమని కూడా అనకూడదు. అదే 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 అంటే ఇది ఒక జడ పదార్థంగా ఒక బరువు తోటి ఉంది. మన శరీరం కంటే ఇనుము ఇంకా బరువు కదా. అవునవును. మరి దాన్ని ఛార్జ్ చేయాలంటే ఎంత శక్తి కావాలి? అవును. అదే మన లోపల ఇంకొక శరీరం తేలికైనది ఉందనుకోండి, అప్పుడు దానికి ఎంత ఛార్జ్ చేయాలా? కొంచెం ఛార్జ్ చేస్తే చాలు కదా. ఇప్పుడు మీరు ఇనుముతో పోల్చారు కాబట్టి నాకు ఒక ఇది వచ్చింది. సరే, అంటే ఇనుము కాలిస్తే అది అంత బరువున్నది కాల్చామనుకో, బాగా అగ్గిలో పెట్టి కాల్చామనుకో ఎంతైనా సాగుతుంది. ఈ శరీరం బరువుని ఈ శరీరాన్ని కాల్చడం ఏంటి? ఈ ధ్యానం అనే శక్తితోటి నింపితే ఈ శరీరం కాలుతుంది, సాగుతుంది. అంతేనా సార్? అంటే రైట్, కరెక్ట్ చెప్తారు. అర్థమైంది. కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలా, మాకేం పట్టింది, ఎప్పుడో చేస్తాంలే అంటే అదే అనమాట. ఈ రోజు మన క్లాసు అసలు భౌతిక శరీరం అంటే ఏమి, ఎలా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, మంచిగా చక్కగా వివరించినారు అనమాట. ఓకే, సరే. మరి రంగులు తీసుకున్న అక్షరాలు చెప్పనా సార్? రంగులా మీ ఇష్టం సార్, ఎట్లయినా మనకి రంగులైనా అవ్వాలి, అక్షరాలైనా అవ్వాలి. రంగులు ముందు చెప్పి అక్షరాలు చెప్తారా, లేదా అక్షరాలు చెప్పి రంగులు చెప్తారా? మీ ఇష్టం సార్. సరే, రంగులు చెప్పుకుందాం లేండి. ఓకే, ఫస్ట్ నలుపు రంగు అమ్మా. నలుపు రంగు ముందు అసలు నలుపు రంగు అంటే ఏమి, తెలుపు రంగు అని చాలా మంచి విషయం సార్ ఇది. దాని గురించి తెలియాలి. ఎందుకంటే నలుపు అంటే ఏంటి? డార్క్ అంటే ఉన్న ఒక ఇది. డార్క్ ఉంటేనే వైట్ ఉంటుంది కదా. డార్క్ అనేది ఒకటి ఉంటే వైట్ అనేది ఒకటి ఉందని, వైట్కి అంటే వ్యతిరేకంగా ఉంటాయి కదా ప్రతిదీ. ఆపోజిట్ ఉంటే వైట్ కదా. చెప్పండి. నలుపు రంగు, అసలు నలుపు రంగు అంటే ఏమి, తెలుపు రంగు అంటే ఏమి తెలుసుకుందాం. నలుపు రంగు అంటే తన లోపల ఉండేటటువంటి రంగులను ఏటిని కూడా విడుదల చేయకుండా తన లోపలనే పెట్టుకోవడం నలుపు రంగు. తన నుంచి ఎటువంటి రంగులు విడుదల చేయకుండా ఉండడమే నలుపు రంగు. తనలోన ఉండేటటువంటి అన్ని రంగులు విడుదల చేయడమే తెలుపు. మీకు అర్థమవుతుందమ్మా?
అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. మనము ఒక తెల్లని పేపర్ చూస్తున్నామంటే అర్థం ఏమంటే ఆ తెల్ల పేపరు తనలో ఉండే అన్ని రంగులను బయటికి పంపిస్తుంది. అవును. నల్ల రంగు అంటే అన్ని రంగులు మింగేసి పెట్టుకుంది, ఏ రంగును కూడా వదలదు. అదన్నీ లాగే దానిలో ప్రతి దాన్ని దానిలో కలిపేసుకుంటుంది, బయటికి విడుదల చేయదు. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నాను కదా, ఒక్కొక్క రంగులు కన్నా అంటే ఈ షర్టు కొన్ని రంగులు విడుదల చేసింది. ఒక తెల్ల పేపర్ చూపించాను అనుకోండి, ఇప్పుడు నా వెనక బీరువా కనిపిస్తుంది, ఎరుపు రంగు కనిపిస్తుంది ఒక పట్టి. అవును. అంటే ఆ ప్లేస్ అంతా ఎరుపు రంగును బయటికి పంపిస్తుంది. పక్కన ఏముంది, క్రీమ్ కలర్ ఉంది కదా, అంటే క్రీమ్ కలర్ ను బయటికి పంపిస్తుంది. ఏ రంగుని బయటికి పంపిస్తుందో ఆ రంగు కనిపిస్తుంది. ఎరుపు రంగు ఏం చేస్తుంది, అన్ని రంగులను బయటికి పంపిస్తుంది. అంటే సూర్యుని యొక్క కిరణాల్లో అన్ని రంగులు విడుదల చేస్తున్నాడు. సార్ ఇప్పుడు నాకు మీరు ఇట్లా మనం చెప్తూ పోతే నాకే ఎక్కువ క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా. మనము అంటే నలుపు నుంచి తెలుపు, అంటే నలుపు తెలుపు చెప్పాను. ఇప్పుడు మనం నలుపు రంగు గురించి తెలుసుకుందాం. నలుపు రంగులో ఉన్న వస్తువు, బాగా వినండి, నలుపు రంగులో ఉన్న వస్తువు బరువుగా ఉంటుంది. ఇది రంగు ప్రభావము. నలుపు రంగుకు దోమలు బాగా విపరీతంగా ఆకర్షింపబడతాయి. అందుకే చీకటి ఉంటే దోమలు వచ్చి ఏం చేస్తాయంటే మనిషి శరీరం ముందాలి ఎలా గుర్తుపడతాయంటే ముందు చెవు దగ్గరకు వచ్చి వాటికి శబ్దం కావాలన్నమాట. అరే నాకు ఇక్కడ శబ్దం వస్తుందంటే ఇక్కడ నాకు కావాల్సిన ఆహారం దొరుకుతాయని చెప్పి ఆ చుట్టుపక్కలంతా తిరుగుతూ ఉంటది అనమాట. అది శబ్దం ద్వారా దోమ వచ్చి పట్టుకొని తన ఆహారాన్ని, రక్తాన్ని తాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాంటే నలుపు రంగును భయంతో చూస్తారు, భయపడకుండా చూస్తే జ్ఞానం దొరుకుతుంది. అంటే ఇక్కడ ఏమి, నీ లోపల ఏదైతే నువ్వు నల్లగా పెట్టుకున్నావో దాన్ని ఆ రంగులనంతా కూడా నీ బయటికి విడుదల చేయడమే నీవు నలుపు నుంచి తెలుపుకు వెళ్తున్నావు, అజ్ఞానం నుంచి జ్ఞానం వెళ్తున్నావు, చీకటి నుంచి వెలుతురు వైపు వెళ్తున్నావు. అదే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పాలి. అర్థమైంది? అర్థమైంది సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎరుపు రంగుని గురించి తెలుసుకుందాం. అదే బరువు ఎరుపు రంగు పెట్టెలో తేలికగా ఉంటుంది. ఇది ఎరుపు రంగు తేలికగా ఉంటుంది. ఈ ఎరుపు రంగు లోపిస్తే, బాగా వినండి ఓకేమా, ఎరుపు రంగు లోపిస్తే ఏమవుతుందంటే మోకాలి నొప్పులు, మణికట్టు నొప్పులు, ఒంటికి నీరు పట్టడము, బీపీ, పిల్లలకు కడుపు నొప్పి, నులిపురుగులు కడుపులో ఏర్పడము, గాయాలు తొందరగా మానకపోవడము, దురలవాట్లు, బలహీనతలు, నీరసము, ఇవన్నీ వస్తాయి. అంటే ఏం చేయాలంటే ఎరుపు రంగును ప్రేమగా చూసామనుకోండి, ఇది సంబంధించిన శక్తి వచ్చి మనకు ఆరోగ్యం వస్తుంది. ఎంత అద్భుతమైన విషయం సార్. సూక్ష్మంలో మోక్షం అని కదా ఇది. అంటే మనం ఆ రంగులను కూడా మనం ప్రేమతో చూడలేనంత బిజీగా ఉన్నాం మన లైఫ్ లో. మీకు అర్థమవుతుంది సార్. అది అంటే మీకేమర్పించింది, ఈ భూ ప్రపంచం మీద ప్రతి వస్తువు, ప్రతి రంగు, ప్రతిది కూడా మానవ శరీరానికి శక్తిని ఇవ్వడానికే ఉంది, కానీ శక్తిని తీసుకోవడానికి కాదు. మంచిదా చెడ్డదా? చాలా మంచి విషయమే సార్. దీనమ్మ జీవితము, ఏం జన్మ తీసుకున్నాను రా దరిద్రము అని తిట్టుకుంటూనే ఉంటారు. చెప్పండి, హృదయం మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనకు భూమి మీద ఉండే ప్రతి వస్తువు మనకు ఇంకా కొంచెం మన క్లాస్ విందాం. ఓకే ఓకే. మన రక్తం ఏ రంగులో ఉంటుంది తల్లి? ఎరుపు రంగు. మరి ఆ ఎరుపు రంగు మన రక్తాన్ని
మనం బయట నుంచి రంగు ఎరుపు రంగును ప్రేమతో చూస్తే మనలో ఎరుపు రంగే ఉంది. మన ఎరుపు రంగు రక్తము మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉంది. కానీ మన ఆలోచనలు, భయము, దాని వల్ల లోపల ఉండే ఎరుపు రంగు యొక్క శక్తిని కూడా తగ్గించి మనం అనారోగ్యం తెచ్చుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా? చూస్తే శక్తి వచ్చేది ఎరుపు రంగు కలిగిన రక్తం మన శరీర నాళాల్లో ప్రవహిస్తే ఎంత శక్తిగా ఉండాలి, మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఉన్నామా? ఎరుపు రంగును చూస్తేనే శక్తి వస్తే ఎరుపు రంగు కలిగిన రక్తాన్ని మనము ప్రసరింప చేస్తున్నామంటే ఇవన్నీ రావాలనా, ఈ జబ్బులు రావాలనా, ఈ జబ్బులు వస్తున్నాయంటే మనం రక్తాన్ని ఎంత అపరిశుభ్రం చేస్తున్నామో మన ఆలోచనల ద్వారా, మన భయాల ద్వారా, మన ఆందోళన ద్వారా ఆ రక్తంలో ఉండే శక్తిని కూడా పీల్చుకొని పిండుకొని తిని మనం రోగాలు తెచ్చుకుంటున్నాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. కానీ ఇంకొక విషయం సార్, ఇప్పుడు స్వయంకృత అపరాధాలు ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఉన్నాయి. స్వయంకృత అపరాధం కాకుండా తనకు సంబంధం లేకుండా కొన్ని జన్మతః వస్తూ ఉంటాయి. అది వదిలేయమ్మా. ముందు జన్మత వచ్చే కర్మాలు అవన్నీ ప్రస్తుతానికి శరీరం ఉంది కదా. మరి ఆ శరీరానికి శక్తి తీసుకునే మార్గం ఉంది కదా. ఆ శరీరానికి శక్తినిచ్చే నీ లోపల ఉన్నాయి కదా. వాటిని ఉపయోగించుకుంటే శక్తి వస్తే, జ్ఞానం వస్తే, ఇంకా నీ పాపాలు ఏమన్నా ఉంటే దానికి పరిహారం నీ లోపల ఉండే పూర్ణాత్మ చెప్పడా? చెప్పడా? ఇదే మన ఋషులు మునులు బోధించింది ఇదే తల్లి. అదే అన్నమాట. ఓకే సార్. కాబట్టి ఎరుపు రంగును చూస్తే, ఎరుపు రంగు ఎంత, ఇప్పుడు రైలు ఆగాలంటే ఎరుపు రంగును చూపిస్తారు. అంటే అక్కడ ఏమి ప్రమాదం ఉందని. అంటే ఎరుపు రంగు మనకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలు చేస్తుంది కదా సార్. కాబట్టి ఎరుపు డేంజర్ 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 అని మన సబ్ కాన్షియస్ మైండ్ లో అది ప్రమాదం 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 అన్న. ప్రమాదాన్ని నివారించేది ఎరుపు రంగు. ప్రమాదం పడవద్దని చెప్పేది ఎరుపు రంగు. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏం చూసి పెట్టేసుకున్నామంటే ఎరుపు అంటే ప్రమాదం, చెడ్డ జరుగుతుంది, దానికి చెడ్డ జరుగుతుంది అని దానికి శక్తినిచ్చి చెడ్డ చేసుకుంటాం. చెడ్డ జరగకుండా కాపాడేది ఎరుపు రంగుని మార్చుకోవాలి మనం. అందుకే బుద్ధి సరి అయిన ఆలోచన, సరి కాని ఆలోచన. అంటే సరి కాని ఆలోచన వల్ల నీ లోపల ఉండేటటువంటి అంతర్గతంగా శక్తి అంతా వృధాగా పోతుంది. దాన్ని సరికాని ఆలోచనలు సరైన ఆలోచనగా మార్చుకొని నీ లోపల ఉన్నప్పుడు ఆ శక్తి నీకు జాగృతమైనప్పుడు, ఆ జాగృతమైన శక్తిని నువ్వు జ్ఞానంగా పెంపొందించుకున్నప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పడం. ఓకేనమ్మా? కాబట్టి ఈ రంగును చూసి భయంగా ఉంటుంది. ఇది టాలెంట్ను సూచిస్తుంది. రక్తం ఎర్రగా ఉంటుంది, కానీ ఎంత పని చేస్తుంది మనం చెప్పుకున్నాం. ఎంత పనైనా చేస్తుంది కదమ్మా. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకోటి పోదమ్మా, పసుపు రంగు. ఓకేమ్మా. పసుపు రంగు లోపిస్తే, అంటే పసుపు రంగుకు తగినటువంటి శక్తి మన శరీరంలో కోల్పోతే, పసుపు రంగు ద్వారా వచ్చేటటువంటి శక్తి మన యొక్క శరీరంలో తగ్గితే ఏమవుతుందంటే దుర్మాంసము, అరుగుదల, కంటి లోపల శుక్లాలు, కీళ్ళ కండరాల నొప్పులు, మనోనిగ్రహ లోపము, దురలవాట్లు, కంటి జబ్బులు ఈ కణము పైన ప్రభావం చూపిస్తుంది. అందుకే మనకేం చెప్తారు, పూజా మందిరంలో పసుపు 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 అంటారు.
శుభకార్యాలు కూడా పసుపు 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 ఇది ఎందుకంటారంటే ఎంతమందో వస్తారు, ఎన్నో రకాల ఆలోచనలతో వస్తారు, వాళ్ళ యొక్క మనసు రకరకాల వస్తారు. అందుకే ఈ పసుపు 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 అంటే ఈ శుభకార్యంలోనైనా ఈ పసుపు రంగును చూసి ఈ శుభకార్యం అయ్యేంత వరకన్నా మీ మనసులో ప్రశాంతంగా పెట్టుకొని మీ యొక్క ఆలోచనలు ఏమున్నాయి అవన్నీ పక్కన పెట్టేసి ఈ శుభకార్యాన్ని సంతోషంగా ఉన్న ఆ ఎంత సమయాన్ని సంతోషం గడపడం చెప్పడానికి పసుపు. సూపర్ సార్, అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పసుపు రంగు అంటే ఒక్కొక్కటి ఉంది కదా మనకు సింబాలిక్. వెంకటేశ్వర స్వామికి మాల వేస్తే ఎల్లో కలర్ వేసుకుపోతారు, పసుపు వేసుకుపోతారు. అదనమాట పసుపు రంగు చూస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. చూద్దామా. ఐశ్వర్యశ్రీ, మనకు ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తే పని చేసుకుంటాం, పని చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు కొనుక్కుంటే డబ్బుల ద్వారా వస్త్రాలు కొనుక్కోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు, ధరించవచ్చు. ఐశ్వర్యమే కదా. ఆరోగ్యం ఉంటే పెళ్లి చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, భార్య వస్తుంది, స్థానం కలుగుతుంది, అది ఐశ్వర్యమే కదా. అదనమాట. కాబట్టి ఐశ్వర్య సిద్ధి, జ్ఞానము, తెలివితేటలు వస్తాయి. మనలో ఉద్రిక్తత తగ్గిపోతుంది, మనలో ఆవేశము తగ్గిపోతుంది. మన శరీరంలోని ప్రతి కణము పైన ఎంతో ప్రభావం, అంటే మన శరీరంలోని ప్రతి కణము కూడా శక్తివంతంగా జ్ఞానవంతంగా ఉండాలంటే పసుపు రంగును చూడాలి. అందుకే ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు పెట్టుకుంటారు, ఇక్కడ గొంతుకు పెట్టుకుంటారు. వాళ్ళు పసుపును చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా స్త్రీ ఎంత పని చేస్తుందమ్మా, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పసుపు అని అంటే నా సొంత అనుభవం సార్. ఒకటే ఇప్పుడు ఒక నెల రోజులుగా నుంచి పసుపు పూసి బొట్టు పెట్టుకోవాలి, పసుపు పూసి బొట్టు పెట్టుకోవాలి, పసుపు ఇదే ఒక నెల రోజులుగా వస్తుంది నాకు. అందుకని పసుపు రాసుకుంటున్నా, పసుపు రాసుకొని బొట్టు పెట్టుకుంటున్నా, కుంకుమ పెట్టుకుంటున్నా. ఎట్లా ఉందమ్మా పెట్టుకుంటే? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చింది? బాగుండేది ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి. చాలా బాగుంది అంటున్నా కదా, అది బాగుండేది ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది, మీ నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. అంటే బయట నుంచి ఏం రాలే. అంటే మన లోపల శక్తి ఉంటే మనలోనే సంతోషం, మనలోనే బాగుంటుంది అని అనిపించిందా? ఆ బాగుందని చూపించంటే మీరు చూపిస్తారా? ఎట్లా చూపిస్తా? ఏమ్మా నాకు బాగుండే చూపించమ్మా అంటావు. ఇప్పుడు నా దగ్గర డైరీ ఉంది, చూపించండి చూపిస్తా. బాగుండే చూపించంటే ఏం చూపిస్తాను తల్లి? ఏమి చూపించలేవు. అలాగే దేవుణ్ణి చూపించండి, ఎట్లా చూపిస్తారు తల్లి దేవుణ్ణి? అందుకే ఒక దేవుని చూపించారు. సూర్య భగవాన్ చూడండి నాన్న, మీరు ఎప్పటికైనా ఇలా ప్రశ్నలు వేస్తారు. ఒక సూర్య భగవాన్ చూడండి అంటే సూర్య భగవాన్ ఎంతమంది చూస్తున్నారు తల్లి ప్రేమతో? సరే, అందరికి కదా, సర్వ మానవాళికి కదా. ఆయన చూడమని అడిగినాడా? లేదు. అలాంటి వల్ల దేవుళ్ళకు ఉండవు తల్లి. నన్ను చూడాలా, నాకు మొక్కాలా, లేకుంటే నేనే ఇస్తున్నా, నా వల్ల జరుగుతుంది, నేను నాది, నేనే లోకాలను పరిపాలిస్తున్నా, నేనే ఇన్ని లోకాలు తిప్పుతున్నా, అదంతా దైవానికి ఉండదు తల్లి. నాకు తెలిసినంత వరకు దైవం అంటే ప్రతి వస్తువు, ప్రతి ఒక్క కణము ద్వారా శక్తిని నిరంతరం ఇస్తూ పోతుంటారు. అది ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోరు, అది వాళ్ళ ఇష్టం. దీన్ని ఏమంటారంటే పరబ్రహ్మం అంటారు. అది మళ్ళీ మనం చెప్పుకుందాం. నిర్గుణ బ్రహ్మం, పరబ్రహ్మం, సుగుణ బ్రహ్మం వస్తారు. కాబట్టి అంటే దైవం అనే దానికి నేను కాస్త నాకు తెలిసింది చెప్తున్నాను. దైవం అటువంటి దైవాన్ని తిట్టుకుంటారు. మీకు అర్థమవుతుంది. ఎండాకాలము సమ్మర్ లో వేడి ఉంటది, ఏమంటారు తెలుసా? ఎండబా ఎండలు దీనమ్మ ఎండ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది సార్, ఒక 5 నిమిషాలు అయింది. బ్రహ్మాండమైన వాన గట్టిగా పడుతుంది, ఉరుములు బాగా బ్రహ్మాండమైన వాన పడుతుంది, చాలా బాగుంది. కాబట్టి ఉద్రిక్త తగ్గుతా మన శరీరంలో ప్రతి కణముపై వింత ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి కణమునందు పెరగవలసినది పెరుగుతుంది. మన కణాలలో కూడా పెరగాలమ్మా. ఆ పెరగవలసినది పెరగడానికి పసుపు రంగు ఉపయోగపడుతుంది. ఇంకొకటి
పెరగకూడని కూడా పెరగనీయదు. అంటే ఎక్కడైతే పెరగాలో ఎక్కడైతే పెరగకూడదు అక్కడ పెరిగితే అది క్యాన్సర్ అంటారు. మీకు అర్థమవుతుందా? ఏదైతే పెరగకూడదు అక్కడ పెరిగితే క్యాన్సర్ అంటారు. పెరగాల్సి పెరగకపోతే లోపం అంటారు. అంటే మన పసుపు రంగు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే వంటల్లో ప్రతి వంట చేసేటప్పుడు పసుపు వేసుకొని వంట చేసుకొని తింటాం కదా సార్. అర్థమవుతుందా తల్లి? అవును. అది అది ఏ చక్రం అంటే అనాథ చక్రానికి సంబంధించింది కాబట్టి అంత పసుపు మాదిరిగా ఉంది. అందుకే ఆడవాళ్ళు పసుపు కుంకుమ పత్రాలు ధరించి ఎందుకు ఇక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఇంతవరకు. ఇక్కడ కుంకుమ అంటే ఆరోగ్యమే కదా, ఇప్పుడు మనం ఎరుపే కదా, పసుపు అంటే ఇదే కదా. అంటే మూలాధార చక్రం నుంచి అనాథ చక్రం వరకు మేము ఆరోగ్యంగా ఉంటామని అర్థమవుతుందా? అది ఓకే. కాబట్టి శరీరం అలా పెరగకూడని కణాలు పెరుగుటే క్యాన్సరు చెప్తారు. శరీరంలో ఎక్కడైతే పెరగకుండా ఉంటాయో పెరగకుండా ఉండే కణాలను కూడా పెరగనీయకుండా చేస్తుంది పసుపు. పసుపు రంగు అంటే ధ్యానం చేస్తే ఏమవుతుందంటే పసుపు రంగుకు సంబంధించిన కిరణాలు లేకుంటే సూర్య భగవాన్ వచ్చేటువంటి 7 కిరణాలలో పసుపు రంగు బాగా వచ్చేసి మన శరీరంలో పెరిగినటువంటి ఆ యొక్క కణాలను నిర్వీర్యం చేసి క్యాన్సర్ తగ్గిపోతుంది. అందుకే ఇక్కడ ఏమంటారు, సూర్య భగవానుడు మన ఏమన్నాడు, సూర్యకాంతి సర్వ రోగాలను హరింపచేస్తుంది. అర్థమైందే? సూర్యుడు సమస్త జీవరాశికి ప్రాణదాత. ప్రాణదాత అంటే మీ ప్రాణం తీసేవాడా? పోసేవాడు. ప్రాణాలకు కావలసినటువంటి జీవించడానికి కావాలన్నటువంటి శక్తిని, జ్ఞానాన్ని, శక్తిని మళ్ళీ వేదాల యొక్క సారాన్ని కూడా నువ్వు ఉపయోగించుకుంటావు. నీ ఇష్టం. ఆ కిరణాలలో ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్ళు. ఇంకా అంత అద్భుతంగా మనకు ఇస్తున్నారు. ఈ పసుపు రంగు సత్వగుణాన్ని పెంపొందిస్తుంది. అంటే మనకు సుగుణ బ్రహ్మంలో 3 ఉన్నాయి. తమో గుణము, రజోగుణము, సత్వగుణం. సత్వగుణం అనేది చాలా మంచి గుణం. తమో రజోగుణం కోరిక. రజోగుణం అంటే ఆ కోరికను బలపరచుకోవడం. అంటే ఈ కోరికల యొక్క అవగాహనను తెలియచేసి ఈ కోరికల యొక్క లాభ నష్టాలను తెలియచేస్తూ సత్వగుణము ఈ గుణాలకు చెప్తూ ఉంటుంది. తమో రజోగుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించి అనవసరంగా వద్దు అని చెప్పడానికి ఒక గురువు మాదిరిగా సత్వగుణం. అటువంటి సత్వగుణాన్ని పసుపు రంగు పెంపొందిస్తుంది. అంటే ఎంత లాభం ఉంది. అందుకే శుభకార్యాలలో ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా పసుపుని విరివిగా వాడతారు. అంటే ఆ చీర పెట్టలే, నాకు ఈ బంగారు పెట్టలే, నాకు మర్యాద చేయలే, నన్ను తక్కువ చూసారు, అయ్యో అయ్యో బర్రో అమ్మరో అని అంటారు. ఆ ఉద్రిక్తలు ఎలా ఉంటాయి తెలుసా? అందుకే కదా సార్ మనకు ఒక సామెత ఉంది కదా, అంత పసుపు కుంకుమ పెట్టావా నా చేతిలో, అంత పసుపు కుంకుమ పెట్టావా. పసుపు కుంకుమ వాయినం అని ఎందుకు, పసుపు కుంకుమ ఇచ్చి ఒక ముత్తైదు అని చెప్పి పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ పెట్టి ఇచ్చి పిలుస్తారు కదా. ప్రతి మన యొక్క సంస్కారంలో ప్రతిది కూడా మనకు శక్తిని ఇవ్వడానికి ఉంది. శక్తిని, మనలోని శక్తిని ఏవి తీసేయడానికి లేవు. కానీ మనం వాటికి తెలుసుకోలేక మనం వాటిని కోల్పోతున్నాము. నీలం రంగు అమ్మ, నీలం రంగు కదా, మనం ఏమంటాము నీలం రంగు. కాబట్టి నీలం రంగు లోపిస్తే, బాగా వినండి, నీలం రంగు లోపిస్తే ఎముకలకు సంబంధించిన టీబీ, నీలం రంగుకు అంటే ఎముకలకు సంబంధించిన టీబీ, ట్రాన్సిల్స్, ఇక్కడ ఫ్లూ అంటారు కదా, ఫ్లూ, తర్వాత నోటి పూత, దూరంతా పగులుతాయి, విషకీటకాలు కాటుకు గురి అవుతారు. ఈ రంగుగాను లోపిస్తే విషకీటకాలు వచ్చి కొడితే మనం దానికి కాటుకు గురవుతాం. మన లోపల నీలం రంగు కలిగిన శక్తి ఉంటే విషకీటకాలు వచ్చినా గానీ మనిషి బతుకుతాడు. ఎంత అద్భుతం ఉందో నీలం రంగు.
ఇళ్లలో కొట్లాటలు, ఈ రంగు లోపిస్తే ఇళ్లలో కొట్లాటలు ఉంటాయి. మనకు అయోమయ పరిస్థితులు ఏర్పడినప్పుడు మన చుట్టూ నీలి రంగు ఆరా ఏర్పడుతుంది. ఓకే, కాబట్టి ఈ నీలి రంగు నుంచి ఎరుపు పసుపు రంగులు ఉద్భవించినాయి. అసలు మూలము రంగు ఇదే. ఈ రంగు నుంచి ఎరుపు పసుపు రంగులు వచ్చినాయంట. మనం ఇప్పుడు ఎరుపు పసుపు రంగు గురించి మాట్లాడుకున్నాం. అవి రెండు గొప్ప. అంటే నీలం రంగు ఎంత గొప్పది. నీలం రంగు చాలా, అసలు ఆ రంగుతోటి మనం మనం నడుస్తూ ఉంటాం కదా సార్, మన కదలికలు, మన దేహ కదలికలు అవి ఆ రంగుతోటి నిండి మనం కదులుతున్నాం అనేది ఉండాలంట సార్. అవును, ఈ నీలం రంగు లక్ష్యాన్ని తెలియచేస్తుంది. మనకు ఒక లక్ష్యం ఉండాలి, మనకు ఒక లక్ష్యం ఉండాలి అంటే నీలం రంగు లోపించిందంటే ఎటువంటి లక్ష్యం ఉండదు. ఆ నీలం రంగు శక్తి ఉంటే ఆ నీలం రంగు వల్ల నీ లక్ష్యాన్ని, నీలో ఉండే పూర్ణాత్మను పెడితే ఆ పూర్ణాత్మ చెప్తారు. అందుకే బయట ఎవరి మీద ఆధారపడకండి అని చెప్తారు. ఓకే, ఈ నీలం రంగు అనంతానికి నిర్వచనము. ఇది లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. ఓకే, తర్వాత వివరించలేని దానిని అంటే ఏదైతే మనం వివరించలేమో దాన్ని సూచించడానికి ఈ నీలం రంగు వాడతారంట. దేవుళ్ళు మన శివుడు కూడా నీలం రంగుతోనే కదా, రాముడు కూడా నీలం రంగుతోనే అట్నే నల్లగా నీలం అంటే ఒక నీలి రంగుతో ఉంటాడు. కృష్ణుడు కూడా అదే రంగుతో ఉంటాడు కదా, నీల మేఘ శ్యాముడు, నీలకంఠుడు. అవును, అంటే వాళ్ళను మనం వివరించలేని, అంటే ఏదైతే వివరించలేని దాన్ని సూచించడానికి నీలం రంగు వాడతారు. మన నీలం రంగు మనం చూసి ఏమనుకుంటున్నాం తల్లి? అసలు ఆ నీలం రంగును సరిగా చూడము, దాన్ని అర్థం చేసుకోవడం, ఈ రంగు వల్ల శక్తి వస్తుందని కూడా తెలియదు. కాబట్టి అనంత ఆకాశంలో నీలం రంగు, ఆకాశం ఏ రంగు ఉంటుంది? నీలం రంగు. దాన్ని మనం ఏమైనా వివరించగలమా? లేదు. కాబట్టి మనము పరిమితంగా ఉన్నాము. ఈ పరిమితం నుంచి అపరిమితంకు వెళ్ళడానికే నీలం రంగు. అర్థమవుతుంది. కాబట్టి అనంత సాగరమే నీలము, అనంత సాగరము నీలము. శాంతమునకు ప్రతీక ఈ నీలం రంగు. నీలం రంగు అంటే శాంతము, అంతే. ఆ రంగు ఉందంటే అతను శాంతుడే. కాబట్టి నీలకంఠేశ్వరుడు, నీలంగా ఉన్న పరమేశ్వరుడు శాంతంగా ఉంటాడు. ఎటువంటి ఉద్రేకాలు ఉండవు, ఏముండవు. ఆయన నుంచి వచ్చేటటువంటిది అలా ఉంటుంది. నీలకంఠేశ్వరుడు, నీల మేఘ శ్యాముడు. ఓకే, కాబట్టి ఈ నీలి రంగు నుంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. మీకు అర్థమవుతుందా? మనకు ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే ధ్యానం చేస్తే ఈ 7 రంగుల వలన మన లోపల శక్తి జాగృతమైతే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క జరిగే ప్రక్రియ, జీర్ణక్రియ కానీ, శక్తి కానీ, ఆలోచనలు కానీ, ఉన్నతమైన ఆలోచనలు వచ్చి ఆ ఆలోచన ద్వారా జ్ఞానాన్ని తీసుకొని మనిషి మంచిగా, జ్ఞానవంతుడిగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తాడని చెప్పడమే రంగుల యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి. కాబట్టి మనకు మంచి ఆలోచనలు కావాలని బుద్ధుడు చెప్తాడు. అందుకే ధ్యానం చేయమని చెప్తాడు. ధ్యానం చేస్తే ఈ రంగులు వస్తే మనకు మంచి ఆలోచన వస్తాయి. ధ్యానం చేయకపోతే మన శరీరంలో శక్తిని కోల్పోవడం వల్ల దానికి సంబంధించిన రోగాలు వస్తాయి, దాని నుంచి బాధ వస్తుంది. సరి అయిన ఆలోచన రాకుండా మన యొక్క జీవితము దుఃఖమయం అవుతుంది. ఎక్కడ ఉంది దుఃఖం? బయట నుంచి వస్తుందా? లోపల నుంచి. లోపల కూడా ఎట్లా వస్తుంది?
బయట ఏముందో లోపల కూడా అదే ఉందంటున్నాడు పరమాత్ముడు. అంటే బయట ఏదైతే ప్రకృతి సంబంధించిన రంగులు ఉన్నాయో నీ లోపల కూడా అవి ఉన్నాయి. బయట పంచదైవాలు అంటే గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఏముందో నీలోనే ఉన్నాయి. బయట ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నారు కదా, ఆ నవగ్రహాలు కూడా మీలోనే ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి రంగులను చూస్తూ మీరు జాగృతం అవుతారు. అందుకే దీన్ని రంగుల ప్రపంచము అన్నారు. తర్వాత ఆకుపచ్చ. బాగా వినండి. ఆకుపచ్చ రంగు లోపిస్తే వాంతులు, రక్త విరేచనాలు, మడిమలు ఉంటాయి కదా, నొప్పులు వస్తాయి. మనిషికి జీవితం మీద ఆసక్తి లేకపోవడము, నీరసము, పిల్లలలో కూడా పెరుగుదల లేకపోవడము. అంటే పిల్లలలో పెరుగుదల లేదంటే ఆ పిల్లవాడికి ఆకుపచ్చ రంగు బాగా చూపించాలి. మన ఇంట్లో కూరగాయలు ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ కలర్. ఆకుపచ్చ అంటే టమోటా ఆరెంజ్, రెడ్. క్యారెట్ ఆరెంజ్. అన్ని ఒకటే కలర్ ఉన్నాయి, వేరు వేరు రంగులు ఉన్నాయా? ఒకటే కలర్ ఉన్నాయి. అన్ని ఒకటే రంగు లేవు కదా. అవునవును సార్, ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు ఉంటాయి. అంటే భగవంతుడు మీరు ఎలా చూడరు నాయన, కనీసం వంట చేసుకుని తప్పైనా ఆ రంగు కూరగాయలు చూస్తే మీకు శక్తి వస్తుంది అట్లా పెట్టినాడు కూరగాయలు. అయినా కానీ వంట చేసుకుని తప్పు తిట్టుకుంటా, వంట చేసుకుని బాధపడుకుంటా, కచ్చ 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 వీళ్ళ కొండి పెట్టాలా, అత్త మామ కొండి పెట్టాలా, నాకేం పట్టింది, నేను ఒక్కదాన్ని ఉన్నానా, తిట్టుకుంటా తరుగుతే దానికి ఉండే ఒరిజినల్ శక్తి కూడా పోతుంది. ఆకుపచ్చ రంగు జీవనీయ శక్తిని పెంపొందిస్తుంది. ఆకుపచ్చ రంగు పేపర్ గ్లాస్ నీరు, పసుపు పేపర్ గ్లాస్ నీరు తాగితే మొటిమలు, విరోచనాలు తగ్గుతాయంట. అవన్నీ వద్దులేదు, మళ్ళీ అవి ఏమో చేసి మళ్ళీ అంటారు. కాబట్టి ఆకుపచ్చ రంగు అందాన్ని చూసి ఆనందించాలి. అందుకే అమ్మవార్లు శక్తి స్వరూపిణి రూపాలు ఎన్ని రంగులు ఉంటారు వాళ్ళు ఒక్కొక్కరు. గాయత్రి మాత 5 రంగులు కదా, అది చెప్తాడు సూర్యకిరణంలో. కాబట్టి ఆ యొక్క మాతల యొక్క శక్తి కూడా ఆ రంగుల రూపకంగా మనకు వస్తుంది. దాన్ని తీసుకోవడానికి కూడా మనం ఓపిక లేదు. ఓకే, సరే. కాషాయ రంగు గురించి చెప్తాం. కాషాయ రంగు మంచి జ్ఞాపక శక్తిని ఇస్తుంది. కాషాయ రంగు అంటే పిల్లలకు బాగా మెమరీ లేదంటే కాషాయ రంగు కాషాయ రంగు చూపించి, కాషాయ రంగు వస్తువులు చూపించి కాస్త ధ్యానం చేపిస్తే బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాషాయ రంగు ఉంటే దోమలు చికాకు పడి దూరంగా పోతాయి. మనం కాషాయ రంగు బట్టలు వేసుకుంటే దోమలు రావంటాయి. ఓకే, కాషాయ రంగు బల్బులు వెలిగిస్తే దోమల బెడద ఉండదు. కాషాయ రంగు అతి తెలివితేటలను నివారిస్తుంది. అంటే మనకు అరే నీకు అతి తెలివితేటలు ఎక్కువ ఉందిరా అంటే కాషాయ రంగు ఉంటే అతి తెలివితేటలు రావు. జ్ఞానం ఉన్న ఆచరించలేని స్థితిని సరిచేస్తుంది. ఊరికి కాషాయ రంగుని చూస్తే చాలంటమ్మా. జ్ఞానం ఉన్న నేను ఆచరించాలా అంటాం కదా, అది వాళ్ళు ఆటోమేటిక్గా కాషాయ రంగు ఉంటే ఆచరించేస్తారంట జ్ఞానాన్ని. అందుకే వాళ్ళు చూడండి తపస్సు చేసే ముందు వాళ్ళంతా కాషాయ వస్త్రాలు కట్టుకుంటారు. అది ఏదో దానికి ఏదో పదార్థాలు తీసి వాళ్ళు కాషాయ వస్త్రాలు కట్టుకుంటే కట్టుకోరు. ఉంది, అర్థం ఉంది అన్నమాట. పిల్ల చదవకుండా ఉంటే ఈ రంగును చూపిస్తే బాగా చదువుతారు, వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. సూర్యోదయ సమయంలో ఈ కాషాయ రంగు శక్తిదారులు భూమి మీదకి ఎక్కువగా వస్తుంటాయి. అంటే చిన్నపిల్లలు సూర్యకిరణాలు వచ్చేటప్పుడు కాసేపు ఒక 5 నిమిషాలు నిలబెట్టి ఆ సూర్యకిరణాలు చూడమని చెప్పి, లేదంటే ఆ సూర్యకిరణాలు వచ్చే టైంలో ధ్యానం కనుక కూర్చోపెడితే 5 నిమిషాలు కూర్చోపెడితే ఈ రంగుల యొక్క శక్తి అంతా వస్తే వాళ్ళు బాగా చదువుకొని ఆరోగ్యంగా శక్తివంతం అవుతారు. పిల్లలకే కాదు పెద్దలకి సూర్యోదయంలో సూర్యకిరణాలు పడేటప్పుడు ధ్యానం చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. అందుకే
ఆ సమయమున బ్రహ్మముహూర్తం అంటారు. ఆ కాషాయ రంగు కిరణాలు ఆస్వాదించాలి. ఇక్కడ మన భావంలో ఉండాలి. నా చుట్టూ విపరీతమైన ప్రవహిస్తున్న కాషాయ రంగు శక్తిధారను నేను నీ శరీరంలో దానం చేయొచ్చు అనుకోవాలి. నేను కాషాయ రంగు రంగు ధారను నేను స్వీకరిస్తున్నాను, నేను ధారణ చేస్తున్నాను. అంటే మనం అంటే దీనిని అభిషేకము, ఆ రంగు అభిషేకము అంటారు. దీనికి అన్ని రకాల ద్రవాలతోటి ఎలా అభిషేకం చేస్తారో మనము కూడా అన్ని రంగులతోటి మనం ధారణ చేయడమే అభిషేకము. వాటిని స్వీకరించమని చెప్పడానికి గుడిలో అటువంటి సాంప్రదాయం పెట్టింది. దేవుడు కూడా పుష్పాలు అలంకరణ చేస్తారు. ఎందుకంటే మనం వెళ్ళి చూసినప్పుడు ఆ రంగుల యొక్క శక్తిని మనం స్వీకరించాలి. అంటే అక్కడ పోయి మనం ఏం మాట్లాడుకుంటాము, వాడిట్లా వీడిట్లా అది మనసే ధ్యాస లేకుండా గుడికి. అంటే మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. ఓకే, తర్వాత నెమలి పింఛం. ఈ రంగు సత్ఫలితాలు చాలా ఎక్కువ. నెమలి పింఛం ఉంది కదా, అందుకే కృష్ణుడు పరమాత్ముడు పెట్టుకున్నారు. దీని యొక్క ఫలితం కాదు, సత్ఫలితాలు అంటే ఫలితం కంటే గొప్పది. సత్ఫలితాలు చాలా ఎక్కువ, అందుకే కృష్ణుడు నెత్తి మీద పెట్టుకున్నారు. ఈ నెమలి పింఛం రంగుతో కలిసి ఆకుపచ్చ నీలం కలుపుకొని, ఈ నెమలి పింఛం రంగుతో కలిపి ఆకుపచ్చ నీలం, నెమలి రంగు ఆకుపచ్చ నీలం కలుపుకొని ఇంటిలో ప్రతి ముఖ్యము చూస్తే అద్భుతాలే. టైం అయిందమ్మా? సార్ అయింది సార్, టైం అయింది. మనం అదే చెట్లు మీ ఇష్టం సార్, చేద్దామన్నా చేద్దాము. ఇంకా ఎన్ని రంగులు ఉన్నాయి సార్? ఉన్నాయి, కంప్లీట్ చేద్దామని వచ్చాను. ఇంకా ఉన్నాయి, మీరు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. సరే సరే సరే. ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడంకి, ఈ రోజు ఈ రంగులను గురించి చెప్పేటటువంటి అవకాశం ఇచ్చిన ప్రకృతి విశ్వాలకు, ఆ సూర్య భగవానుడికి, సమస్త వర్ణాలకి, ఈ భూలోకానికి, ఈ భూమికి, ఈ సమస్తాలకు, ఈ సర్వమానవాళికి కూడా ఎంతో మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో విన్నవించుకొని, ఈ రంగులు నేను చెప్పడం వల్ల నాకు కూడా ఇంకా చెప్పాలని బుద్ధి పుట్టి మంచిగా చెప్పుకోవడానికి ఎలా చెప్పాలో కూడా మీరు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీరు కూడా వీటిని గురించి తెలుసుకొని ఉపయోగించుకోమని మిమ్మల్ని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఎంతో అద్భుతంగా ఆ రంగులు ఆ యొక్క విశిష్టత తెలియజేసినందుకు, దాని అర్థం పరమార్థం ఎంతో చక్కగా, ఎంత అద్భుతంగా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాన్ని అర్థం చేసుకుని ఆచరించి, వాళ్ళు కూడా పరిపూర్ణంగా ఆ జ్ఞానాన్ని తీసుకుని వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా మరిన్ని రంగుల గురించి మరింత జ్ఞానాన్ని ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం మాస్టర్స్. ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఇది చూసేవాళ్ళు ఇంకో రాబోయే ఓట్లు కూడా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున పరమగురు మండలికి, ఈ సృష్టికి, యూనివర్స్కి, ఈ భూమికి, ఈ వర్తమాన క్షణంలో నా ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి సార్ ఇంత అద్భుతంగా మనకు ఈ క్లాస్ చెప్పడానికి ఒప్పుకొని మనకు ఆ జ్ఞానాన్ని షేర్ చేసినందుకు సార్కి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు.
మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మాస్టర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి కర్నూలు నుంచి సార్ రమేష్ సార్కి సాదరంగా వెల్కమ్ చేసుకున్నాం మాస్టర్స్. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. నమస్తే అమ్మ, అందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మనము కొన్ని మనకు చక్రాలు ఉన్నాయి కదండి. మూలాధార చక్రము, మూలాధార చక్రం పైన స్వాధిష్టాన చక్రము, స్వాధిష్టానం పైన చక్రం మణిపూరకం, మణిపూరకం పైన అనాహత, తర్వాత విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, మీరు కూడా కొన్ని పుస్తకాలు చదువుతారు కదా. అంటే చదివినప్పుడు దానిలో కొన్ని అక్షరాలు ఉంటాయి, వర్ణమాల అంటాం కదా అక్షరాలు. ఆ వర్ణమాల చదివితే కూడా ఈ గ్రంథుల్లో శక్తి వస్తుంది, ఈ చక్రాల్లో శక్తి వస్తుంది. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మూలాధార చక్రము నారింజ రంగు, నారింజ రంగును చూస్తే మూలాధార చక్రం కూడా శక్తివంతం అవుతుంది. ఓకే, కాబట్టి ఈ మూలాధార చక్రంలో